ఎక్కడ నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చాం, అప్సిగూడ నుంచి. ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం వచ్చి రిటర్న్ మళ్ళీ పోయినాం, మళ్ళీ సెకండ్ సారి తెలంగాణ అమర్నాథ్ యాత్రగా భావిస్తారు కదా మీరేమో? అందుకంటే డబల్ రేటింగ్. ఇది 10వ సారి రావడం. 2013 నుంచి వస్తూనే ఉన్నాం. అప్పటికి ఇప్పటికి ఏమని ఎలా ఉందన్న? అప్పటికిప్పటికి ఏం లేదు, అట్లే ఉంది. జనాలు పెరిగిరు. అప్పట్లో ఇంత ఉండేది కాదు, చాలా హ్యాపీగా వచ్చిపోతుంటే ఇప్పుడు మరీ ఓవర్ అయిపోయారు జనాలు. అంటే అప్పట్లో ఇన్ని బస్సులు ఇన్ని వెహికల్స్ ఉండేది కాదు, బండ్లు పెరిగే వరకు వెహికల్స్ పెరిగే వరకు జనాలు కూడా ఎక్కువ పెరిగిపోతున్నారు. వనపర్తి డిస్ట్రిక్ట్ ఇక్కడ వరకు అయితే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. లోపల అయితే కొంచెం కంఫర్ట్ గానే ఉంది, దిగడం మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది. లేదు, మేము చాలా సార్లు వచ్చినాం ఇప్పటి వరకు, కానీ ఈసారి ఎక్కువ జనాలు, ఎప్పుడు చూడనంత జనాలు ఈసారి ఉన్నారు. నా పేరు హైమావతి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, బస్ తీసుకొని వచ్చాము. 18 మందిమి. 2 years బ్యాక్ వచ్చాము, ఇలానే ఉంది. మళ్ళీ ఈసారి వచ్చాము, అంతకన్నా ఇంకెక్కువ ఉంది జనాలు. 2 ఏళ్ళు రాలేము, ఫస్ట్ టైం చూసి భయపడి. మళ్ళీ ఈసారి వస్తే ఇంకా డబుల్ ఉండరు జనాలు. మా వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు, నేను ముందే వెళ్ళి దర్శనం చేసుకొని పైకి వచ్చిన. మేము రాత్రి 1 గంటల నుంచి నడవడం స్టార్ట్ చేశాము. ఇంకా దర్శనం కాలేదు మా వాళ్ళకి. నేను ఒక్కదాన్ని వెళ్ళినా చేసుకొని వచ్చిన. మా వాళ్ళు వచ్చే వరకు ఏ సాయంత్రం అవుతుందో. 1 yearకి 3 days ఉంటుంది కదా, దానికి ఇంతగానం జనాలు. కానీ శివయ్య అనుగ్రహం, శివయ్య లీలలు అంతే. ఇక ఆయన అనుగ్రహం ఉంటేనే ఇంత జనాలు, ఇంతమంది, ఇంత కష్టమైనా వస్తున్నాం పోతున్నాం. మేము గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి వచ్చాము. మేము ఈ యాత్రకు రావడం 4వసారి. ముందుగా ఈ మెగా 9 టీవీ ఛానల్కి ఈ ప్రోగ్రామ్ని కవర్ చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. సలేశ్వరం తీర్థయాత్ర విషయంకి వస్తే ఇది చాలా పవిత్రమైన యాత్ర, ఇది చాలా భక్తి శ్రద్ధలతో కూడింది, సాహసమైన యాత్ర. ఇక్కడికి ఎంతో మంది భక్తులు చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తారు, ఎన్నో విషయాలు ఇక్కడ జరుగుతాయని చెప్పేసి. ఇది చాలా అమోఘమైన యాత్ర. మేము 4 సార్లు వచ్చాము, ఎంతో శక్తివంతంగా ఎంతో మంది రావడం రాలేకపోతాం, మేము వస్తున్నాము. కానీ ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వస్తే ఇక్కడ చాలా పూర్తి నిర్లక్ష్యం జరుగుతుంది. కనీసం 50 మంది పోలీసులతో ఏర్పాటు చేయని సలేశ్వరం యాత్ర అవుతుంది. ఇదే యాత్ర చాలా మంది పోలీసులతో కట్టుబద్ధతలు నిర్వహిస్తే ఇంకా ఎంతో మంది భక్తులు ఈ సలేశ్వర యాత్ర గురించి తెలుసుకొని వాళ్ళు కూడా స్వామివారి దర్శనం చేసుకుని వాళ్ళు కోరికలు తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యాత్ర విషయంకి వస్తే మేము అందరం ఇప్పుడు 4వసారి వస్తున్నాము. అలా ప్రతిసారి వద్దామని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అదేవిధంగా మేము సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నాము. ఇంకా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారైనా కానీ ఈ సలేశ్వరం యాత్ర ముగించుకొని వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మీ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కనుక దీని మీద చట్టపరంగా చూసుకొని పార్కింగ్ ఛార్జెస్ ఎలా వసూలు చేస్తున్నారు, అవసరమైతే పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేసినా కానీ చాలా మందిని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ఈ తీర్థయాత్రని పాల్గొనాలని చెప్పేసి ఊపిరాడని పరిస్థితి ఇంత ఎండాకాలంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రభుత్వం అడుగు దీన్ని పర్టికులర్గా పట్టించుకోవాలని మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. హర మహాదేవ్ శంభో శంకర. సలేశ్వరం శ్రీ లింగమయ్య స్వామి దర్శనార్థం మా ఫ్రెండ్ సర్కిల్ మేము అందరం వచ్చిన స్వామి కూకటపల్లి హైదరాబాద్ నుంచి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే చేసుకుని రిటర్న్ ప్రయాణంలో వస్తున్నాం. స్వాములు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇది యాత్ర వచ్చి 3 రోజులు జరుగుతుందంట. ప్రతి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అంటే పౌర్ణమి రోజున స్వామివారి జాతర జరుగుతుంది. దీని సందర్భంగా భక్తులు చాలామంది హైదరాబాద్ నుంచి కానీ ఈ చుట్టుపక్కల నుంచి కానీ చాలామంది వస్తారు. స్వామి ఓం శ్రీ స్వామి ఏ శ్రీ ఓం నమః శివాయ. శైలేశ్వరం జాతర విశిష్ట ఏముంది నాయన, ఉన్న గుళ్ళలోని సంగతి ఏమో కానీ ఇక్కడైతే మాత్రం ఆయన దగ్గర పవర్ ఉంది. మనం రాకూడదు అనుకున్నా సరే ఆయన జుత్తు పెట్టుకుని లాక్కొచ్చుకుంటాడు. నీ దగ్గర కోట్లు ఉన్నా సరే ఆయన అనుమతి లేదే రాలేము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గురుగారు? 40 సంవత్సరాలు బట్టి వస్తున్నాను నాన్న. ఏ సంవత్సరం కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రజలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ పవర్ లేకపోతే ఎవరు ఎంత కష్టపడి ఇంత దూరం రాలేరుగా. దానికి ఒక విశిష్టం ఉంది నాన్న, దానికి ఒక పవర్ ఉంది నాన్న. ఆ పౌర్ణమి రోజుని మనచ వాచ కర్మని పూర్తి విశ్వాసంతో భగవంతుడు నామస్మరణ చదువుకుంటూ అదే దృష్టిలోనే వెళ్ళి స్నానం చేసి ఆ శవైని ఒక్క చుక్క నీళ్ళు అలా పోస్తే చాలు. పచ్చిపక్ష పరవన్నాలు పెట్టాల్సిన పని లేదు, ధనం తీసుకొచ్చి పెట్టాల్సిన పని లేదు. మనసు పూర్తిగా ఒక్క చుక్క నీళ్లు పోతే నీ వెనకాలే ఉంటాడు శివయ్య. ప్రతి సంవత్సరం వస్తున్నాను, మొత్తం దేశం అంతా తిరుగుతాను, అన్ని పుణ్యక్షేత్రాలు. లాస్ట్ ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో ఎంతో కొంత ఎత్తడా అయి పట్టుకొని నేపాల్ పొమ్మంటాడు, నేపాల్ వెళ్ళిపోతాను. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఏమి ఆలోచిస్తలేదు. వాళ్ళకి వసతి లేదు. ఏ వెహికల్కి ఇంత దానికింత దీనికింత రూపాయలు గుంజుకుంటున్నారు తప్పని వచ్చే భక్తులకు వసతి లేదు, వాటర్ వసతి లేదు, మెయిన్ వాటర్ వసతి లేదు. ఎవరు పట్టించుకుంటారు? మాట వస్తేనేమో తెలంగాణ 2 అమర్నాథ్ అంటున్నారు. మాట చెప్పుతానికి అక్కడ జరిగేదానికి సంబంధం లేదు.
ఆ అమర్నాథ్ అంతా కూడా మంచులోనే నడవాలి, అద్దంలాగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది అంత చలిలోని. మరి దాని తర్వాత ఇదే చెప్పుకుంటే, కానీ చెప్పుకుంటున్నారే తప్ప దాన్ని శుభ్రం చేస్తలేదు తండ్రి. కానీ ప్రజలు బాగుంటేనే ప్రభుత్వం, ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు. అది నాన్న. ఓం నమ శివాయ. అందరూ బాగోవాలా, అందరిలో నేనొక్కనే బాగోవాలా, అందరూ క్షేమంగా ఉండాలా, అందులో నేనొక్కనే క్షేమంగా ఉండాలా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను హైదరాబాద్ నుండి వచ్చిన సంగారెడ్డి మాది. మా ఊరు కూడా నియర్ బై కొల్లాపూర్. ప్రతి సంవత్సరం వస్తుంటా. ఈ సంవత్సరం చాలా ఎక్కువ హెవీగా చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ జనాలు కూడా వచ్చిండ్రు. ఈ జనాలు రావడానికి ముఖ్య కారణం అనుకుంటున్నా రీల్స్ చూసి ఎక్కువ మంది వచ్చిండ్రని నేను అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్. ఈ సంవత్సరం వస్తే వచ్చే సంవత్సరం అయితే రారు. ఎందుకంటే ఇక్కడ ఉండే పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉండే సిబ్బంది కావచ్చు, ఎవరు పట్టించుకుంటలేరు. సరే వాళ్ళు జనాలు గల్లంతలో ఎక్కువ మీద పడుతుంటే కూడా సపోర్ట్ కూడా చేస్తారు, చూసుకుంటే చూస్తున్నారు. పోయినసారి ఉన్నంత సపోర్ట్ కూడా లేదు. కానీ అధికారులు మంచి ప్రకటనలు ఇష్యూ చేసి వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇస్తే పబ్లిక్ ఏమన్నా కంట్రోల్ అవుతుంది. పొద్దుగాల మేము నైట్ వచ్చేసినాము. మొత్తం ఎక్కడెక్కడ జాలీలు మొత్తం మిరగొట్టేసిండ్రు. జనాలు ఇక్కడ నుండి గుమ్ము లైన్ ప్రకారం లేనే లేదు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, ఇట్లాంటి ఒక సమావేశాలు జరిగినప్పుడు 3 రోజులు కాకుండా 5 రోజులు అట్లా చేస్తే వచ్చే జనాలు కూడా ఫ్రీగా వచ్చి చూసి వెళ్తారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీసులకు కూడా ఇక్కడ జనాలు గల్లంతగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసే పవర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వానికి. హైదరాబాద్ నుంచి వస్తున్నాము. నేను ఫస్ట్ టైం, మా ఫ్రెండ్ 4 years నుంచి వస్తున్నారు. సింగిల్ లైన్ వెళ్తే కనుక మంచిగా అందరి దర్శనం అవుతుంది, లేదంటే కనుక క్రౌడ్లో ఇబ్బంది పడతారు. ఈవెన్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసిగా మీకు కూడా తెలుస్తుంది. అంటే దేశానికి ఒక అమర్నాథ్ ఎలాగ ఉంటుందో మనకు కూడా ఇక్కడ అమర్నాథ్ ఉంది అనడానికి ప్రూవ్ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి దర్శనం ఉంటుంది. ఆ అమర్నాథ్కి ఎట్లాగైతే సంవత్సరం ఒకసారి ఉంటుందో ఇక్కడ కూడా అంతే. అందులోనూ పున్నమి రోజు ఉంటుంది కాబట్టి అంత స్పెషల్. ఇక్కడ హైదరాబాద్ సుచిత్రకి వెళ్ళి వచ్చినాము. ఇది చాలా అనుకున్నాము, దానికంటే ఎక్కువ ఉంది. ఆయన శివుడు వెలుస్తుండని వెళ్తున్నాము. మేము అనుకున్న 20%, 800% ఎక్కువ ఉంది. ఆయన కష్టపడి వెళ్తున్నాము. ఎప్పుడు కానీ శివ దర్శనం 38 years చరిత్ర అంట. ఇది మేము 5 సంవత్సరాలు అనుకుంటాం. ఈసారి అయితే వెళ్తున్నాము. శివుని దర్శనం అవుతుంది అనుకుంటున్నాము. చాలా ప్రశాంతంగా అవుతుంది అనుకుంటున్నాము. అందరము మేమంతా మా బ్రదర్ ఇన్ లా అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా పొలైట్గా మంచిగా నీట్గా వెళ్తుంది లైన్. ఇప్పుడైతే ప్రజెంట్ తొందరగా అవుతుంది అనుకుంటున్నాము. మార్నింగ్ అయితే బాగా హడావిడిగా ఉండే, అందుకే రాలేదు. ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతామని మా కోరిక. తొందరగా దర్శనం అయిపోతుందని మేము అనుకుంటున్నాం. 30 ఏళ్ళ నుండి ఇక్కడ వస్తున్నాం. డైలీ కాదు, ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం. మాది పల్నాడు డిస్టిక్. అలాగే మా ఫ్రెండ్స్తో వచ్చేసరికి గుంటూరు డిస్టిక్ సత్తనపల్లి, అలాగే అచ్చంపేట వాళ్ళు కూడా ఉన్నాం. నాకు వచ్చేసరికి సెకండ్ టైం నేను ఈ స్వామి దర్శనం కోసం వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ. సో మా అన్నయ్య వచ్చేసరికి ఈయన సారథ్యంలో మేము రావడం జరిగింది. ఇతని పేరు పూర్ణచంద్రరావు. ఇది 8వ అన్నమాట పూర్ణచంద్రరావు గారు ఇక్కడ రావటం. వీళ్ళు చెప్పారు దీని గురించి. శైలేశ్వరం లింగమయ్య స్వామి ఉన్నాడు, చాలా ప్రసిద్ధి చెందిన స్వామి, చాలా పవర్ఫుల్. మనం అక్కడికి కనుక వెళ్ళి ఏదైనా అనుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది చెప్పారు. అది నాకు కూడా జరిగింది. ఇది అందువల్ల నేను 2వ రావడం జరిగింది. ఇంకొకసారి కూడా నేను వస్తాను. ఇది మనం ఇక్కడికి వచ్చి కనుక మనస్ఫూర్తిగా మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటే కనుక అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్. అలాగే మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి కూడా కోరికలు అనేవి కొన్ని నెరవేరినాయి. ఇక చెప్పాలంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ క్రౌడ్ చూస్తే మాత్రం దగ్గరగా దాదాపు ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేటప్పుడు 2 lakhs దాటిందని చెప్పి అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా దానికి డబుల్ ట్రిపుల్ అయి ఉంటుంది. మీరు ఒకసారి అటు చూసినట్టయితే మీకు కూడా అర్థమైంది. కానీ ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే మాత్రము అన్నీ అంతగా అయితే లేవు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది అసలు ఉండదు. ఓకే, ఇది దగ్గరగా మనము ఇప్పుడు శ్రీశైలానికి ఒక 40-45 kilometer దూరంలో ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ లింగమయ్య స్వామి అనేది. అక్కడ నుంచి మనం కిందకి లోయల్లో అంటే ఒక 2-3 కొండలు దిక్కుంటూ కిందకి రావాలి. సో ఈ త్రూఅవుట్ జర్నీలో వాటర్ ఫెసిలిటీ ఎక్కడా లేదు, మనమే కొనుక్కోవాలి. కిందకు వచ్చి వాటర్ బాటిల్ కొనాలంటే ఒక 2 liters 1 liter బాటిల్ దాదాపు 50-100 rupees ఉంటుంది అనమాట. సో వాటర్ ఫెసిలిటీ లేదు. అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి మెయింటెనెన్స్ కూడా పోలీసులు ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందాక చాలా మంది
వాళ్ళందరూ వాళ్ళు ఆ నీళ్ళల్లో నుంచి అలా దిగి వెళ్ళిపోయారు, కొంతమంది అలా ఎక్కుకుంటూ వెళ్ళిపోయాము, కొంతమంది నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ పోలీస్ శాఖ వచ్చేసరికి చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారనమాట. కానీ మరి ఎందుకని మరి మన తెలంగాణ గవర్నమెంట్ మరి ఇంత తక్కువ మందిని ఇక్కడ నుంచి మరి వీళ్ళని ఎలా మరి మెయింటైన్ చేయాలనుకున్నారనేది అయితే మాకైతే తెలియదు. మాకైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఓకే, జై శ్రీరామ్.